దేవుని బిడ్డలారా, ఎంత గమనించిన అపవాది కఠినమైన సేవ చేయించుకుంటే అర్థం ఏంటో తెలుసా? చాలామంది ఈ రోజుల్లో అపవాది చేతులకు దొరికిపోయి లోక సంబంధమైన అనుభవాల్లో ఇరుక్కుపోయి బయటికి రాలేక, వాటి నుండి విడుదల పొందలేక, తమ సొంత జ్ఞానంతో తమ సొంత శక్తితో ప్రయాసపడినా కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటే ప్రకటిస్తున్న దేవుని సేవకునిగా, నా యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యూ కెన్ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, ఇఫ్ యూ కెన్ టర్న్ యువర్ లైఫ్ టు జీసస్, హీ ఈస్ ద డెలివరర్. నీ కోసం సిలువలో మరణించిన యేసయ్య ప్రాణప్రదంగా నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ఆ కఠినమైన సేవ నుండి నిన్ను విడిపించి తన కొరకు నిన్ను వాడుకున్నట్లుగా దేవుడు సిద్ధపరచాలని కోరుతున్నాడు ఆయన. వస్తావు ఈ రోజున? ఇంకా కఠినమైన సేవలు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు తమ్ముడో. లోక సంబంధంగా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. నీకున్న వ్యసనాల ద్వారా నీ భార్య ఆరోగ్యం పాడైపోయింది. నీకున్న వ్యసనాల ద్వారా నీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. దేవుడిని ప్రేమించి ప్రతి నెల వేలాది రూపాయలు నీ చేతిలో పెడతా ఉంటే అందులో చాలా మట్టుకు పాపానికే వినియోగించి నువ్వు త్రాగడానికి, సిగరెట్ల కోసం, లేదా జూదం కోసం, కోడి పందాల కోసం, ప్యాకాట్ల కోసం, వాటి కోసం వీటి కోసం ఉపయోగించి తీరా కట్టుకున్న భార్యను, కన్న బిడ్డలను రోడ్డు మీద పడేస్తున్నావు నువ్వు. ఇది కాదా కఠినమైన సేవ అంటే? ప్రయాసపడుతున్నావు నువ్వు, కానీ నీ ద్వారా లాభపడుతుంది మరొకళ్ళు. ప్రయాసపడుతుంది నీవు, నీ ద్వారా లాభపడుతుంది మరొకడు. ఈరోజు రాగలవా? నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలవా? యేసయ్యకి నీ జీవితం అప్పగించు. ఆయన సేవలోను ముందు కొనసాగితే ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు.